అవతార్ మెహర్ బాబాకి జై. మనము ప్రతి వారం లాగానే జస్ట్ టు లవ్ హిమ్ అనే పుస్తకం నుంచి ఒక విషయం తెలుసుకుందాం. ఇది ఆదికే రాణి ప్రశ్నలకు ఇచ్చిన జవాబులు కానీ, తను ఇచ్చినటువంటి స్పీచ్లు కానీ ఒక దగ్గర కూర్చి ప్రింట్ చేసినటువంటి బుక్. ఆదికే రాణి సీనియర్ ఆది మనకు బాగా తెలుసు. బాబా దగ్గర సెక్రటరీగా కూడా చాలా సంవత్సరాలు ఉన్నారు. అయితే అతన్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, డిడ్ యూ ఎవర్ థింక్ ఆఫ్ లీవింగ్ బాబా? నువ్వు ఎప్పుడైనా బాబాని వదలాలని అనుకున్నారా, వదిలేయాలని? అంటే ఆది ఏమంటున్నా అంటే దానికి జవాబు చూడండి. సమ్ టైమ్స్ ఐ గాట్ సో ఎగ్జాస్టెడ్ దట్ ఐ డిసైడెడ్ ఐ వుడ్ గో అవే. ఒక్కోసారి నాకు ఎంత విసుకొచ్చేదంటే, బాగా అలసిపోయినప్పుడు, అట్లాంటప్పుడు అనమాట, ఎలాగైనా సరే వదిలిపెట్టి బాబాని వెళ్ళిపోవాలి అని అనుకునేవాడు. ఒకసారి బెల్గాంలో ఉన్నప్పుడు చాలా అలసిపోయాను నేను. మాకు ఫిజికల్ లేబర్ అంటే లేబర్ ఫేజ్ అని అక్కడ అయింది. ఫిజికల్గా అంటే ఈ తవ్వడాలు, ఈ కట్టడాలు, ఈ మట్టి తవ్వడాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అటువంటి ఫేజ్లో ఉన్నాము మొత్తం రోజంతా. నాకు పని చేయడానికి నేను అలసిపోలేదు. నాకు అలసిపోయింది పని వల్ల కాదు. నాకు బాబా విధానము, బాబా ఆలోచించే విధానం కానీ నాకు విసుకొచ్చింది బాగా. ఐ వాజ్ ఫెడప్. మనం అంటాం చూడండి, అబ్బబ్బబ్బా ఎంత విసుకొచ్చిందని నీ పనుల వల్ల, నీ వల్ల అని. అలా ఆయన నేను మంజులీమంలో 1922లో కానీ అంతకుముందు కానీ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఉన్న బాబాలాగా నాకు అనిపించలేదు. అది సేమ్ బాబా కాదు. హీ వాజ్ నాట్ ద సేమ్ బాబా ఐ న్యూ ఇన్ మంజులీమం ఇన్ 1922 ఆర్ బిఫోర్ ఐ వెంట్ టు కాలేజ్, వెన్ హీ వుడ్ మేక్ మీ టేక్ అవే ద వెరీ ఫస్ట్ బైట్ ఆఫ్ ఫుడ్. నేను కాలేజ్కి వెళ్ళకముందు, అంటే వెళ్ళే సమయంలో బాబా ముద్ద తర్వాత ముద్ద నోట్లో పెట్టి తినిపించేవాళ్ళంట. ఈ బాబా అలా లేరు, అట్లా అని మంజలీమంలో ఉన్నట్లు కూడా లేరు. హీ వుడ్ మేక్ మీ టేక్ ద వెరీ ఫస్ట్ బైట్ ఆఫ్ ఫుడ్, పుట్టింగ్ మార్సల్ ఆఫ్టర్ మార్సల్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. అంటే ముద్ద తర్వాత ముద్ద బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు ఇంటూ మై మౌత్, అలా నా నోట్లో పెట్టేవాళ్ళు. నౌ హీ వాజ్ ప్రిపేర్డ్ టు టాక్ టు మీ. నౌ హీ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు టాక్ టు మీ. ఇప్పుడు అసలు మాట్లాడడానికి కూడా బాబా ఇష్టంగా లేరు, రెడీగా లేరు. నేను ఒక ప్రశ్న అడుగుదామనుకుని అడగలేకపోతున్నాను. హీ వుడ్ టర్న్ హిస్ ఫేస్ అవే. మొహం ఇలా పెట్టేసుకుంటారంట బాబా, మొహాన్ని ఇంకోవైపు తిప్పుకుంటున్నారు. అందుకని నేను అడగలేకపోతున్నాను. అది నాకు చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. అది నేను భరించలేకపోతున్నాను. Because of the fact that we had been with him so long, we understood that it was all meaningful. బాబా అలా చేయడంలో ఒక అర్థం ఉంది అని మేము అర్థం చేసుకున్నాము. ఎందుకంటే బాబాతో అన్ని సంవత్సరాలు మేము అంత దీర్ఘకాలం ఉన్నాం కాబట్టి మేము అది అర్థం చేసుకోము. Yet our human feelings were there and his actions touched me very deeply. అయినా కూడా మనకి సామాన్య మానవులుగా మనకు ఉండేటువంటి ఫీలింగ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అందుకని ఆయన యాక్షన్స్ చాలా ఎక్కడో లోతుగా మాకు వెళ్ళేవి. అంటే ఆయన చేసిన ప్రతి పని, యాక్షన్స్ కూడా టచ్డ్ మీ వెరీ డీప్లీ, అంటే నన్ను స్పందింపజేశాయి హృదయాంతరాలలో. వాట్ హ్యాడ్ హ్యాపెండ్ వాజ్ దాట్ మెహరాబాద్ పీపుల్ వుడ్ నాట్ కమ్ ఇన్ టు టౌన్. ఏమైందంటే మెహరాబాద్ వాళ్ళు నగర్లోకి వచ్చేవాళ్ళు కాదు. అండ్ ఐ వాజ్ ది ఓన్లీ వన్ హూ హ్యాడ్ టు లుక్ ఆఫ్టర్ సో మెనీ థింగ్స్. నేను మెహరాబాద్ వాళ్ళు అంటే మెహరాబాద్లో ఉన్నటువంటి బాబా వాళ్ళని అనుకోవచ్చు, మండలి వాళ్ళు. నేను ఎన్నో విషయాలు చూసుకోవాల్సి వచ్చేది. అందుకని నాకు నేనుగా న్యూ లైఫ్లో జాయిన్ అవ్వడానికి, ప్రిపేర్ అవ్వడానికి సమయం లేదు. I hardly had time to prepare myself to go on the new life. నాకు ఏమాత్రమో న్యూ లైఫ్లో వెళ్ళడానికి నన్ను నేను ప్రిపేర్ అవ్వడానికి టైము లేదు.
there was a warm t-shirt or something like it that the rest of the mandali had. వాళ్ళందరికీ మిగతా మండలి వాళ్ళందరికీ ఒక వెచ్చగా ఉండే టీ-షర్ట్ ఉందట. బట్ ఐ డిడ్ నాట్. కానీ నాకు లేదు. అట్ నైట్ ఐ యూస్ టు సఫర్ సో మచ్ ఫ్రమ్ ద కోల్డ్. రాత్రిళ్ళు ఆ చలికి తను చాలా బాధపడవలసి వచ్చేది. అది ఒకళ్ళకి చెప్పలేను, బాబాతో సహా ఎవ్వరికీ చెప్పలేకపోయాను. రాత్రి గడిచిన మళ్ళీ రాత్రి అలా గడుస్తూనే ఉన్నాయి. తను మట్టుకు వణికిపోతూ చలిలో ఉన్నాడు. అండ్ ఐ డిడ్ నాట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఏ విధంగా బాబాకి అది చెప్పాలి, మిగతా వాళ్ళకి చెప్పాలి, తనకు అర్థం కాలేదు, తనకు తెలియలేదు. అఫ్ కోర్స్ ఐ బికమ్ వెరీ ఎంరేజ్డ్ అండ్ హర్ట్. చాలా బాధగా ఫీల్ అయ్యాడు. తర్వాత చాలా కోపం కూడా వచ్చింది. వన్స్ బాబా వాజ్ దేర్ బట్ ఐ కుడ్ నాట్ స్పీక్ టు హిమ్ ఆర్ ఆస్క్ హిమ్. ఒకసారి బాబా ఉన్నారు అక్కడే, తన దగ్గర ఉన్నారు అన్నట్లు, బట్ ఐ కుడ్ నాట్ స్పీక్ టు హిమ్. నేను మాట్లాడలేకపోయాను, అడగలేకపోయాను. ఐ డిసైడెడ్ దట్ ఐ వుడ్ డిసపియర్ ఎనీవేర్. నాకు నేనుగా డిసైడ్ చేసుకున్నాను నేను వెళ్ళిపోదామని. తర్వాత వదిలేసి ఎక్కడికో కనబడిన చోటుకు వెళ్ళిపోదామని నేను అనుకున్నాను. ఐ కుడ్ నాట్ ఈవెన్ గో హోమ్. ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను. దెన్ మై మూడ్ వ్యానిష్డ్. ఆ మూడ్ పోయింది. అటువంటి మూడిక లేదు. ఆల్ దట్ క్లౌడ్ అండ్ cobweb I had woven in my mind completely disappeared. అటువంటి ఆ నల్ల మేఘం కానీ, లేకపోతే నా చుట్టూ అల్లుకున్నటువంటి గూడు, సాలెగూడు లాంటిది కానీ, ఆ మైండ్లో ఎక్కడుంది సాలెగూడు, మైండ్లో తనంతట తను అల్లుకున్నది అది సాలెగూడు. ఐ హ్యాడ్ వోవెన్ ఇన్ మై మైండ్. అంత మొత్తం కంప్లీట్లీ డిసపియర్డ్. ఒక్కసారి చదువుతాను ఈ సెంటెన్స్. All that cloud and cobweb I had woven in my mind completely disappeared. నేను నా మైండ్లో ఏదైతే సాలెగూడును అల్లుకున్నానో అది, తర్వాత ఒక మేఘము, ఆ మేఘము అన్నీ పోయినాయి. ఆయన్ని ఫ్రీగా వదిలేశారు. ఇప్పుడు ఆయన మేకింగ్ మీ అబ్సల్యూట్లీ ఫ్రీ. తనంతట తనకి నవ్వొచ్చింది. ఐ జస్ట్ లాఫ్డ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. అసలు ఏమీ జరగనట్టుగా నవ్వాను నేను. యూ సీ, దిస్ వాజ్ ద మ్యాజిక్. ఇదే మ్యాజిక్ బాబా దగ్గర. దిస్ డిడ్ నాట్ హ్యాపెన్ వన్స్, ఇట్ హ్యాపెండ్ మెనీ టైమ్స్. అలా నాకు ఒక్కసారి జరగలేదు, చాలాసార్లు జరిగింది అని చెప్తున్నారు ఆదికే రాణి. తనకి ఎప్పుడైనా బాబాని వదిలి వెళ్ళాలనిపించిందా అన్న ప్రశ్నకి జవాబుగా ఇది చెప్పారు. ఇందులో మనం గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే, వీళ్ళు సామాన్యమైన వ్యక్తులు కాదు. మండలి వాళ్ళని బాబా ఎన్నుకున్నారు. వాళ్ళని పదే మాటికి యు ఆర్ ద బ్రోకెన్ ఫర్నిచర్ అన్నారు. అంటే మీరంతా విరిగిపోయిన బల్లలు కుర్చీలు లాంటి వాళ్ళు. అయినా కూడా, ఎన్ని అన్నా కూడా వాళ్ళు బాబా ఎడలో ఉండే ప్రేమకి దాసులై అలానే బాబా దగ్గర ఉన్నారు. వాళ్ళు అది ఒక బాబాని వేధిస్తున్నారని కానీ, నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారని కానీ ఆ నిమిషంలో అనిపించినా మళ్ళీ బాబా మీద ప్రేమతోటి అతని దగ్గర అలా కంటిన్యూ అవుతూ ఉండిపోయారు. అది వాళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం. అవతార్ మెహర్ బాబాకి